నా మీద కేకలేస్తున్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, నువ్వు వాడిని ఎలాగంటే వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఉండలేను, వాడు చిన్నోడు, వాడు వెళ్ళిపోతే నేను ఉండలేను, కాబట్టి నువ్వు అలాగ అనొద్దు. ఏముంది, వాడు అలాగే ప్రార్థనలకు వెళ్తున్న తర్వాత వాడి లైఫ్ మంచిగా మారిపోయింది. ఇంతకుముందు అయితే సినిమాలు పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి, ఇలాగే అల్ల చిల్లరిగా తిరుగుతుండేవాడు. ఇప్పుడు మంచిగా మారిపోయాడు కదా, దానివల్ల మనకెందుకు, వాడి విశ్వాసం వాడికి అని మా అమ్మ చెప్పింది. ఇంక అప్పటి నుంచి మా నాన్న తగ్గిపోయాడు. నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, చర్చికి వెళ్ళడానికి, ప్రార్థన చేసుకోవడానికి. అలాగే ఇంట్లో నిమ్మలమైన వాతావరణం వచ్చింది మీ విశ్వాస విషయమే. ఆ తర్వాత మరి యవనస్తులుగా ఎదుగుతూ ఉండగా మరి ఈ బాప్తిస్మంలోకి మీరు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు అంకుల్? యాక్చువల్గా బాప్తిస్మం తీసుకోవడం అనేది అంకుల్ అప్పటి పరిస్థితుల్లో చాలా కష్టం, చాలా కష్టం, ఎన్నో వ్యతిరేకతలు. అంతేకాకుండా యుఎస్ఐ క్యాంప్స్, స్టూడెంట్స్ క్యాంప్స్ జరిగాయి. ఆ క్యాంప్స్కి వెళ్ళేవాడిని, ఇంట్లో చెప్పేవాడిని కాదు. ఓకే, వెళ్ళేవాడిని, డబ్బులు కూడా ఇంట్లో అడిగేవాడిని కాదు, దేవుని మీద ఆధారపడి వెళ్ళేవాడిని. అలాగా జరుగుతుంటుండగా మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత ఒక 10 daysకి 1971 డిసెంబర్లో అంకుల్ ఆయన చనిపోయారు. December 20th చనిపోయారు. 1972 January 2nd ఓకే బాప్టిజం. ఓకే, అది కూడా ఇంట్లో చెప్పకుండా అంకుల్ ఎస్కోల్ ప్రేయర్ హౌస్లో బాప్టిజం తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత మీరు ఇక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు కదా అంకుల్? మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అంకుల్? నేను ఒంగోలులో BA వరకు చదువుకున్నాను. తర్వాత దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత BD చేశాను, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ యవత్మాల్లో చేశాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి 1 year డిప్లొమా కోర్సు ఆల్ నేషన్స్ క్రిస్టియన్ కాలేజ్లో చేశాను. ఓకే, సో అటు సెక్యులర్ ఎడ్యుకేషన్లో ఇటు థియాలజికల్ ఎడ్యుకేషన్లో కూడా ప్రభు మిమ్మల్ని బ్లెస్ చేసి మంచి జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి కృప చూపించారు. అవును అంకుల్.